మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. క్షణికావేశం కావచ్చు, పరిస్థితుల ప్రభావం కావచ్చు, ఒక తండ్రి తన ఇద్దరు బిడ్డలతో చించినాడ బ్రిడ్జి మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం కోనసీమ జిల్లాలో కలకలం రేపింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలిక్పురం మండలంలో లక్కవరం గ్రామంలో నివాసం ఉంటున్న సిరిగినేని దుర్గాప్రసాద్ అనే వ్యక్తి నిన్న సోమవారం సాయంత్రం తన ఇద్దరు కుమారులైనట్లు మోహిత్, జాహ్నవిని ఆధార్ అప్డేట్ చేసుకుందాం రమ్మని చెప్పి ఇంటి నుంచి తీసుకొచ్చి చించినాడ బ్రిడ్జి అటు పాలకొల్లు ఇటు మలిక్పురాన్ని కలిపి వారధి చించినాడ బ్రిడ్జి దగ్గర నుంచి పైనుంచి ముగ్గురిని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ముందు తన కూతురు జాహ్నవిని పైనుంచి గోదావరిలోకి గెంటేయడం జరిగింది. తర్వాత ఆ విషయం చూసి భయపడి తన కొడుకు ఎవరైతే ఉన్నారంటే మోహిత్ పారిపోవడం జరిగింది. పారిపోయినా కూడా తనని వెంబడించి పట్టుకుని దుర్గాప్రసాద్ బ్రిడ్జి పై నుంచి గోదావరిలోకి గెంటేయడం జరిగింది. ఈ విషయం అక్కడ ఉన్న ఆటోలో ఉన్న వ్యక్తులు చూశారు. ఏదో సరదాగా తండ్రి కొడుకులు అనుకున్నారు కానీ ఎంత హృదయ విదారకంగా చేస్తారని అనుకోలేదు. తర్వాత ఇద్దరు పిల్లలని తోసేసిన తర్వాత ఎవరైతే సిరిగినేని దుర్గాప్రసాద్ ఉన్నాడో తండ్రి, అతను కూడా దూకేయడం జరిగింది. ఇది జరిగి సోమవారం సాయంత్రం జరిగింది. వెంటనే హుటాహుటిని అక్కడ దూకేసిన తర్వాత దూకేసే ముందు తనకి సంబంధించిన ఆధార్ కానీ, పాన్ కార్డు కానీ, బండి, సెల్ ఫోన్ కూడా అక్కడే వదిలేసి దూకేయడం జరిగింది. ఇది చూసి ఈ చుట్టుపక్కల వారు చూసి అక్కడ కొన్ని ఫోన్ నెంబర్లు కూడా రాయడం జరిగింది. ఆ ఫోన్ నెంబర్ల ఆధారంగా వాళ్ళకి ఫోన్ చేయడంతో హుటాహుటిన వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ వెతకడం జరిగింది. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు ఈ గాలింపు చర్యలు అయితే చేశారు పోలీసులు, గజయితగాల సంస్థలు. కానీ మంగళవారం మధ్యాహ్నం 4 గంటలకి ముందుగా తండ్రి సిరిగినేని దుర్గాప్రసాద్ మృతదేహం దొరికింది. తర్వాత కొద్దిసేపటికి తన కుమారుడైనటువంటి మోహిత్ మృతదేహం దొరికింది. ఎవరైతే కూతురు జాహ్నవి ఉందో ఆమె మృతదేహం ఈ రోజు మార్నింగ్ బుధవారం మార్నింగ్ దొరకడం జరిగింది. దొరికిన తర్వాత నిన్న దొరికిన రెండు మృతదేహాన్ని వెంటనే పంచనామా నిమిత్తం రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించడం జరిగింది. ఈ రోజు మార్నింగ్ దొరికినటువంటి జాహ్నవి మృతదేహాన్ని వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పంపించడం జరిగింది. ప్రస్తుతం పంచనామా అనేది జరుగుతుంది. ఇక్కడ ఇది ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఈ హృదయ విదారక ఘటనని ఇక్కడ లక్కవరం గ్రామంలోని పరిసర గ్రామాల్లో కూడా చుట్టుపక్కల ప్రజలు కూడా చాలా దిగ్బంధికి గురయ్యారు. పోలీసులు కూడా సోమవారం సాయంత్రం నుంచి పోలీసులు కూడా సెర్చ్ ఆపరేషన్ చేసి ప్రతి ఒక్కరు ఇక్కడే ఉన్నారు. అటు రాజోలు పోలీసులు, ఇటు యలమంచిలి వెస్ట్ గోదావరికి బోర్డర్గా ఉన్న ప్రదేశం కాబట్టి యలమంచిలి పోలీసులు కూడా ఈ సెర్చ్ ఆపరేషన్లో పాల్గొన్నారు. ఇది జరిగిన వెంటనే హుటాహుటిన వాళ్ళ బంధువులు ముందుగా యలమంచిలి పోలీస్ స్టేషన్లో ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారు మలిక్పురంలో కూడా రాజోలు నియోజకవర్గం మలిక్పురంలో కూడా కంప్లైంట్ ఇవ్వమంటూ చెప్పడంతో ఇక్కడ కూడా మలిక్పురంలో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ రెండు యలమంచిలి, రాజోలు పోలీస్ స్టేషన్ సంబంధించి పోలీసులు మరియు సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది కూడా గాలింపు చర్యలో పాల్గొని వెంటనే మృతదేహాలను కూడా రికవరీ చేసుకోవడం జరిగింది. ఈ రోజు మార్నింగ్ నిన్న అయితే దొరకలేని కూతురు దుర్గాప్రసాద్ కూతురు బాడీ ఈ రోజు మార్నింగ్ దగ్గరలోనే చించినాడ సమీపంలో కూడా దొరకడం జరిగింది. ఇక్కడ స్థానికులు ఈ భయభ్రాంతులకు గురై ఇక్కడ చుట్టుపక్కల ఈ చించినాడ బ్రిడ్జి మీద ఏదైనా రెస్క్యూ టీం కానీ ఎక్కడైనా పోలీసులు పహారా కానీ ఉంచితే మంచిదని అందరూ అనుకున్నారు. కాకపోతే ఇక్కడ ఈ చించినాడ బ్రిడ్జి మీద గత 2 నెలల నుంచి వారధి పనులు వారధి బేరింగ్ నిమిత్తం పనులు జరగడంతో ఇక్కడ ఎవరో లేకపోవడంతో ఓన్లీ పనుల నిమిత్తం ఉండటంతో ఇక్కడ ఎవరో లేకపోవడం చూడకపోవడం జరిగింది. లేదంటే ఇక్కడ ఎవరో ఒకరు చూడటం వెంటనే సహాయక చర్యలు చేసి వాళ్ళని కాపాడటం కూడా జరుగును. కాకపోతే ఇక్కడ ఎవరో లేకపోవడం వల్ల ఆ రోజు తొందరగా ఎవరు చూడకపోవడం వల్ల ఈ దారుణ ఘటన చోటు చేసుకుందని ఈ చుట్టుపక్కల ప్రజలు కూడా భావిస్తున్నారు. ఇక్కడ పోలీసులు పహారా కానీ ఎవరైనా ఉంచితే మంచిదని కూడా ఇక్కడ గ్రామ ప్రజలు కూడా తెలుపుతున్నారు.